ఉన్న పిల్లలు ఖమ్మంలో మీరు పనిచేశారు. ఖమ్మంలో ఉన్న పిల్లలంటే ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు కొత్తగూడెం ఏరియాలో అక్కడంతా కూడా గిరిజన తెగల పిల్లలుంటారు. నేను చాలా కథలు విన్నాను. మా ఫ్రెండ్స్ ద్వారా చాలా విన్నాను. ఎంత వెనకబడి ఉంటుందో అన్నది. అయితే ముఖ్యంగా ఆహ్, మీరు అంటే 3 విషయాల్లో అనుభవం, ఆలోచన, ఇష్టం. ఈ 3 ఉండబట్టే అక్కడున్న విషయాలు మిగతా ప్రపంచం తెలిసినాయి. అంటే మీకు అనుభవం అక్కడ మీరు ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు, దాంట్లో ఆ అనుభవం ద్వారా మీరు ఆవేదన చెంది, ఆలోచించి ఇట్లా ఎందుకు చేయకూడదు? వై నాట్ మీ? అని మీరు సొంతంగా దాన్ని ఇనిషియేట్ తీసుకొని ప్రత్యక్షంగా మీరు దాన్ని స్టార్ట్ చేయడం. అదంతా మీకున్న ఇష్టంతో వచ్చింది. మీకు ఆ ఇష్టం లేకపోతే రాదు. మీరు పనిని ఇష్టంతో చేశారు కాబట్టి అవన్నీ మీరు ఆకలింపు చేసుకొని అక్కడున్న చిన్న సమస్యలు పెద్దవి. చెప్పాలంటే చిన్న సమస్యగా మనకు కనిపించొచ్చు. ఇప్పుడున్న నాగరిక లోకంలో అక్కడ చిన్న చిన్న చెప్పులేసుకొని చెప్పులు గూడా ఉండవా? లేకపోతే చొక్కాలు దొరకవా? అని మన వాళ్ళు ప్రశ్నిస్తారు గానీ, అక్కడ వాళ్ళకి పెద్ద సమస్యలు. అక్కడ మామూలు చూస్తే ఎవరి దగ్గర చూస్తున్నా, ఎవరిని చూసినా గానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చెప్పులు లేకుండా నడుస్తారు. ఇక్కడ మన పిల్లలు పట్టణాల్లో గానీ, మామూలు గ్రామాల్లో గానీ చెప్పులు లేకుండా ఇప్పుడు నడిచేటోళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా 2000 తర్వాత. సో, అక్కడ అది కామన్. అక్కడ చాలా వరకు వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో గూడా అంత ఇది జ్ఞానం ఉండదు. సో, అలాంటి వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకి జ్ఞానం నేర్పేది టీచర్సే. అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా ఎవ్రీడే మీరు కనీసం 6 గంటలైనా వాళ్ళతో గడుపుతారు గాబట్టి, పిల్లల్ని ముందు గమనిస్తే, పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటిదో మనం తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గూడా అక్కడి నుంచి అంచనా వేయొచ్చు. సో, అది ముఖ్యంగా మీరు దాన్ని గమనించి, దానిలో మనం ఆవేదన చెంది, దాంట్లో నుంచి మనం ఏ విధంగా చేయగలం? మన పరంగా మన టీచర్‌గా ఏం చేయగలం అని చేయడం. దాన్ని మీకున్న విద్వత్తు ద్వారా సాహిత్యంలో మీకు ప్రవేశం ఉండడం వల్ల, దాన్ని రికార్డ్ చేయగలిగారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు చరిత్ర అనేది 2 రకాలుగా రికార్డ్ చేయబడతది. ఆహ్, ఆహ్, ఆ రాజుల ద్వారా లేదా ఆ గవర్నమెంట్ ద్వారా ఎవరైతే నియమించబడతారో వాళ్ళంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళు ఆ చరిత్ర రికార్డ్ చేస్తారు విధి ఇదని. కొందరు అనుభవం ద్వారా చేస్తారు. మీకు అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మీకు సాహిత్య విద్వత్తు ఉండటం వల్ల, ఆ అనుభవాన్ని దీంట్లో పెట్టి చరిత్రను రికార్డ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే కొత్తగా చరిత్రలో మన వాస్తవాలు తెలుసుకోవడం కోసం సాహిత్యాన్ని అభ్యసిస్తున్నారు ఇప్పుడు చరిత్రకారులు గూడా. ఎందుకంటే చాలా వరకు చరిత్రలు గూడా చాలా విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయి. మన సాహిత్యంలో సారీ. సాహిత్యంలో ఉండడం వల్ల చరిత్రకారులకి మామూలుగా ప్రాక్టికల్‌గా పురావస్తు శాఖ తవ్వకాల్లో వీటిలో వాళ్ళు వీళ్ళు చెప్పింది, రాసింది ఉంటుంది తప్ప, వాస్తవంగా ఇంకా ఇంకా లోతుగా వెళ్ళాలంటే సాహిత్యాన్ని పఠించాలి. ఆ కాలంలో ఉన్న సాహిత్యం చదివితే డెఫినెట్‌లీ అప్పుడున్నట్టు సామాజిక పరిస్థితులు, ప్రజల మధ్య సంబంధాలు, ప్రేమాభిమానాలన్నీ గమనిస్తాం. సో, సాహిత్యాన్ని కూడా చదవాల్సొస్తుంది చరిత్రని మనం అర్థం చేసుకోవాలంటే. సో, మీరు ఈ సృష్టించిన సాహిత్యం అనేది అక్కడున్న పరిస్థితిని గమనించడానికి, అక్కడున్న పరిస్థితిని మనం మిగతా వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు చాలా విషయాలు సూచించారు. అవి నేను అంటే నాకు అంటే చాలా బాధనిపించింది. అవన్నీ తెలుసుకున్నవే. నేను మాకు నా వ్యక్తిగా మురళి ఏం గారు, చేయగలను. మాకు కొన్ని చాలా సంతోషాలుంటాయి. ఏంటంటే అంగన్‌వాడీ స్కూల్ కూడా మా స్కూల్ ప్రిన్సిపల్స్‌లో ఉంటాయి కాబట్టి, మా స్కూల్‌కి బాలింతరాళ్ళు గూడా వస్తుంటారు. వాళ్ళకి రోజు గ్లాసుడు పాలు పోసి పంపించడము, లేదంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టటం. ఆ పెట్టే గుడ్డు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి తాగుబోతు భర్తకివ్వాలండి. హ్మ్. హ్మ్. వాడు దాన్ని తాగడానికి వాడికి వాడు ఆమ్లెట్ ఏసి పెడితే వాడు తాగుతాడు. ఆ! ఇది విషాదం. రెండోదేంటంటే వాళ్ళ ఇళ్లలో సీమంతం చేసుకోలేరు కాబట్టి ఒక 5, 6 అయిన తర్వాత మూడో నెల, ఐదో నెల, ఏడో నెల ఏ నెల ఉన్నా సరే ఒక రోజున డిసైడ్ చేసి మా స్కూల్ ప్రాంగణంలో సీమంతం చేస్తారు. అవును. చేసి అవును. చిన్న చిన్న పిండొంటలు చేసి ఆ అంగన్‌వాడీ టీచర్స్ వచ్చి చేస్తారు. అదొక చిన్న వేడుకలాగా చేస్తారు. ఆ తల్లులకి ఎంత సిగ్గుపడుతూ పాపం రకరకాల సైజులో కడుపులు పెట్టుకొని అదొక వేడుక. వాళ్ళకున్న పిల్లలందరూ వాళ్ళ తల్లుల చాటున వెనక నుంచి చూస్తూ ఉంటారు. నిజంగా కూడానండి ఒక ఒక పల్లెటూరులో ఉన్న ఒక స్కూల్‌ని కనుక మనము పటిష్టం చేస్తే అది ఒక ఊరి ఉమ్మడి సొమ్మండి అది. అవును. అందుకే నేనది ఊరుమ్మడి సొమ్మని చెప్పేసేసి నేను ఆ కథ రాసాను. అదే పోలింగ్ పోలింగ్ పోలియో డ్రాప్స్ వేసే సెంటరు అదే. పోలింగ్ కేంద్రము అదే. పంచాయతీలు జరిపేది అదే. సీమంతాలు జరిపేది అదే. చదువులు జరిపేది అదే. జీవితాన్ని మలుపులు తిప్పేది అదే. బెళ్లు కొట్టిన దగ్గర నుంచి బెళ్లు కొట్టే వరకు కాకుండా మిగతా రోజులల్లో కూడా ఎన్నిటికో పనికొస్తది. దాన్ని మనము మొత్తము అందరం కలిసి దాన్ని పటిష్టపరుచుకోవాలండి. అది నా అవునండి.